బుట్ట బొమ్మ పూజా హెగ్డే రెండేళ్ల క్రితం వరకు టాలీవుడ్లో టాప్ ప్లేస్లో ఉండగా వరుస సినిమాలు నిరాశపరచడంతో అమ్మడికి అవకాశాలు రాలేదు. హారిక హాసిని వారి గుంటూరు కారం సినిమా వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. అప్పటి నుంచి టాలీవుడ్లో పూజా హెగ్డే సినిమా అంటూ రాలేదు. బాలీవుడ్లో కూడా అమ్మడికి పెద్ద ఆశించిన జోష్ కనిపించట్లేదు. అయితే ఉన్నంతలో పూజా హెగ్డేకి కోలీవుడ్లో ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడు తమిళ్లో 2 క్రేజీ ప్రాజెక్టులు చేస్తుంది. అందులో ఒకటి సూర్య రెట్రో సినిమా కాగా మరొకటి దళపతి విజయ్ జననాయగన్. రెట్రో సినిమా కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్లో వస్తుంది. ఈ సినిమా మే 1న రిలీజ్ లాక్ చేశారు. రెట్రో నుంచి ఈ మధ్యనే వచ్చిన సాంగ్తో పూజా హెగ్డే సందడి మొదలైంది. అయితే కెరీర్ కాస్త అటు ఇటుగా ఉన్న టైంలో కోలీవుడ్ నుంచి వచ్చిన ఛాన్స్ కాబట్టి పూజా బేబీ రెమ్యూనరేషన్ విషయంలో పట్టింపులు లేనట్టుగా ఉందని తెలుస్తుంది. సౌత్లో ముఖ్యంగా టాలీవుడ్లో టాప్ ప్లేస్లో ఉన్న టైంలో మంచి రెమ్యూనరేషన్ అందుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం ఆఫర్లు వస్తే చాలు పారితోషికం సంగతి తర్వాత అన్నట్టుగా ఉంటుందట. రెట్రో సినిమాకు మామూలుగా ఆమె తీసుకునే రెమ్యూనరేషన్ కన్నా చాలా తక్కువ తీసుకుందని చెబుతున్నారు. అయితే రెట్రో సినిమాతో పూజా సౌత్లో సూపర్ కంబ్యాక్ అవ్వాలని చూస్తుంది. రెట్రోలో పూజా పాత్రకు కూడా మంచి వెయిట్ ఉంటుందని టాక్. అంతకుముందు పూజా అంటే కేవలం గ్లామర్ షో కోసమే అన్న టాక్ ఉండేది కానీ రెట్రో సినిమాలో మాత్రం అమ్మడి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్ అని టాక్. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ జననాయగన్లో కూడా పూజా సర్ప్రైజ్ చేస్తుంది. అయితే ఆ సినిమా రిలీజ్కు చాలా టైముంది కాబట్టి ఈలోగానే మళ్లీ తిరిగి ఫామ్లోకి రావాలని చూస్తుంది. కోలీవుడ్ సరే కానీ పూజా బేబీకి తెలుగులో మరో ఛాన్స్ ఎప్పుడంటూ ఆమె ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. 1-2 సినిమాల్లో పూజా హెగ్డేని తీసుకుంటున్నారన్న డిస్కషనే తప్ప ఏది ఫైనల్ అవ్వలేదు.